నేను ఈరోజు మీకు ఈ వీడియోలో ఫిల్మ్ ఎమోజీ హోమ్ టూర్ అయిన విజయనగరం యొక్క సరౌండింగ్స్ అనేది నేను మీకు ఏది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మేము హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ టు విశాఖపట్నం వెళ్ళే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అయితే మేము ఎక్కాము. నేను ఇప్పటివరకు చూసిన ఆల్ తిరుపతి ట్రైన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే ఈ ట్రైన్ అనేది మనకు చాలా బాగుంది. నిజం చెప్పాలంటే నేను న్యూమరస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది నేనైతే తిరుపతి, రాయలసీమ ఈ సైడ్ వెళ్ళాను, కానీ కోస్తా సైడ్ నేను మా కాలేజ్కి తప్ప ఇంకా ఎప్పుడు వెళ్ళింది లేదు. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ట్రిప్ టు కోస్తా అని కూడా చెప్పొచ్చు. కోస్తా మీన్స్ సో వైజాగ్కి ఫస్ట్ టికెట్ అయితే బుక్ చేసాము. ఈ ట్రైన్ అయితే చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే హోల్ ట్రైన్ ఈజ్ ఫస్ట్ థింగ్ ఓన్లీ ఏసీ స్లీపర్. సెకండ్ థింగ్ మనకి ఎవ్రీ సీట్కి ఇండివిజువల్ వాటర్ బాటిల్ స్టాండ్ ఇచ్చాడు అనమాట. అలానే నేను అసలు దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ప్రతి సీట్ దగ్గర వాడు ఏసీ సపరేట్గా ఇచ్చాడు, ఇంక్లూడింగ్ ద మిడిల్ సీట్. నేను ఈ కాన్సెప్ట్ అనేది నేను ఇంతకుముందు ట్రైన్స్లో చూడలేదన్నమాట. మేబీ యూ మైట్ థింక్ ఏంది పిల్లలకి ఇది కూడా తెలియదు అని, బట్ నేను ఎప్పుడు ఇటు సైడ్ ట్రావెల్ చేయలేదు. అండ్ ద వన్ థింగ్ దట్ ఐ లవ్డ్ ఈజ్ లైక్ ప్రతి సీట్కి ఒక లైట్ ఇచ్చాడు, ఎంత బాగా అనిపించింది అసలు. అండ్ మిగిలిన ప్యాసింజర్స్కి డిస్టర్బెన్స్ లేకుండా మిడిల్లో ఇచ్చాడు. అండ్ ఆల్సో యూజువల్లీ మనకు ఒక క్యాబిన్ అంటే 8 సీట్స్లో చూస్తాం కదా, కానీ ఈ ట్రైన్కి మాత్రం ఎలా ఉంది అంటే క్రాస్గా ఉందన్నమాట. మనకి అప్పర్ సైడ్ అవతల విండో సైడ్ ఉంటుంది కదా, ఓన్లీ 2 సీట్స్, అవి రెండింటికి ఇటు 6 సీట్స్కి మిడిల్లో ఉంటున్నాయి అన్నమాట. అండ్ ఇంకొకటి కూడా డోర్ అనేది యూజువల్గా పుల్ ఆర్ పుష్ ఉండేది, దీనికేమో స్లైడ్ పెట్టాడు. సో దిస్ ఈస్ అంటే చాలా కొన్ని డిఫరెంట్ థింగ్స్ అయితే అబ్జర్వ్ చేశాను అనమాట నేను ఈ ట్రైన్లో. అండ్ ఐ ఫెల్ట్ సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ట్రైన్ టు ట్రావెల్ టు విశాఖపట్నం ఫర్ షూర్. అండ్ సెకండ్ థింగ్, మొత్తానికి విశాఖపట్నం అయితే చేరుకున్నాము. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి, మనం వెళ్ళాలి కదా విజయనగరంకి. సో మా దగ్గర ట్రావెలింగ్కి సో మేము ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్ళామన్నమాట ట్రిప్కి. సో మేము ఇప్పుడు ఆటోస్, క్యాబ్స్ అంటే ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. సో మేము ఏం చేసామంటే రాయల్ బ్రదర్స్లో బుక్ చేసుకున్నాం అనమాట. 1 బైక్ 1 స్కూటీ బుక్ చేసాము. బట్ అన్ఫార్చునేట్లీ వాడు బైక్ అనేది కండిషన్లో లేదని ఇంకొక స్కూటీనే తీసుకున్నాం అనమాట. సో విశాఖపట్నం టు విజయనగరం మేమందరం కూడా స్కూటీస్ మీదనే వెళ్ళాము. సో ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకి విజయనగరం ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది, సాలూరు ఒక 60 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో విజయనగరంకి అయితే ఫస్ట్ వచ్చేసాము. ఇక్కడ మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట లంచ్కి. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ రీచ్ అయ్యే టైంకి లంచ్ టైం అయిపోయింది. అస్సలు వాళ్ళ మదర్ కుక్ చేశారండి బాబు. సెల్యూట్ టు కోస్తా పీపుల్, ఎంతో ఓపిక ఉండాలిరా నాయన. ఎన్ని ఐటమ్స్ కుక్ చేశారు, చికెన్ లెగ్ పీస్, కబాబ్, ఫ్రై అండ్ వెజ్ వాళ్ళకి పన్నీర్. అసలు ఆంటీ ఓపిక్కి మెచ్చుకోవాలి అసలు, హ్యాట్స్ ఆఫ్. తర్వాత మేము కాస్త రెస్ట్ తీసుకుందామని ఒక 10-20 మినిట్స్ జారు పడితే బయట ఉరుములు వస్తున్నాయి అనమాట. ఏంటనైనా బయట ఉరుములు వస్తున్నాయని చూస్తుంటే ఇంకా వానలో ఎలా తిరుగుతాం చెప్పండి. ఇంకా అలా చూస్తుంటే మాత్రం చుట్టుపక్కల క్లైమేట్ చాలా బాగుంది. యాక్చువల్గా నాకు రాయలసీమకి దీనికి నాకు కనిపించిన మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఎక్కువ గ్రీనరీ ఉంది ఈ ఊర్లో విజయనగరంలో. టూ మచ్ ఆఫ్ గ్రీనరీ ఉంది. అండ్ ఇప్పుడే వాన పడింది కాబట్టి మేము అలా ఈవినింగ్ అరౌండ్ 5:30 బయటకు వెళ్ళాము. సో క్లైమేట్ ఉంది బాబా, ఏమైనా ఉందా, సూపర్ ఉంది అస్సలు. మాకైతే వాన పడడం వల్లనో లేకపోతే నిజంగా అది అలానే ఉంటుందో తెలియదు, కానీ చాలా చల్లగా, చాలా పచ్చ పొలాలు. అక్కడ నాకు ఏదో ట్రైన్ ట్రావెల్ చేసి అలా ఒక 50 years బ్యాక్కి వెళ్తే ఎలా ఉండేది, ఏ పొల్యూషన్ లేకుండా ఎంత బాగుందో అంత బాగుందన్నమాట చుట్టుపక్కల అంతా కూడా చూడడానికి. ఇంకా మా ఫ్రెండ్ అక్కడ నుంచి మాకు ఇంకా నేచర్ బ్యూటీ చూపిస్తాను మీకు పదండి అని చెప్పేసి మిమ్స్ రోడ్ అని చెప్పేసి ఫస్ట్ మిమ్స్ రోడ్కి తీసుకెళ్ళాడు. అస్సలు నాకైతే నేను యాక్చువల్లీ మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను వైజాగ్ వెళ్ళింది అండ్ అరకు వెళ్ళిన వీడియోస్ కూడా నేను చూపిస్తాను. బట్ నాకు అన్నిట్లోకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ వచ్చేసి ఏంటంటే సారిపల్లి డ్యామ్ రోడ్ అని ఈరోజు వెళ్తాం అనమాట విజయనగరంలో. అది ఉంది, అదిరిపోయింది అసలు ఆ సారిపల్లి డ్యామ్ రోడ్. లైక్ ఇట్ వాస్ టూ గ్రీనరీ, అదేదో అడవిలో వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది, మంచిగా పచ్చగా ఉంటుందన్నమాట. ఆ చల్ల గాలికి అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. అక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ ఉందంట. అన్ఫార్చునేట్లీ మేము అక్కడికి వెళ్ళలేకపోయాము, ఎందుకంటే మేము ఈవినింగ్ టైం బయలుదేరాం కదా వాన వల్ల. సో మేము ఇంకా నైట్ టైం వెళ్ళినా కనపడదని చెప్పేసి మిడిల్లో రిటర్న్ అయిపోయాము. సో మీకు 5 secondsలో మీకు అయితే కనిపిస్తుంది అనమాట సారిపల్లి డ్యామ్ రోడ్. ఇదంతా మిమ్స్ రోడ్ అనమాట మీరు ఇప్పుడు చూస్తుందంతా కూడా. మనకి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే
తాటి చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అసలు. తాటి చెట్లు విపరీతంగా ఉన్నాయి అసలు. ఇది ఆల్మోస్ట్ చెప్పాను కదా, ఇట్స్ అబౌట్ టు బి డాన్ టైం అనమాట. చూసారుగా రోడ్స్ ఎలా ఉంది. నాకైతే ఒక్క సెకండ్ అప్పుడప్పుడు భయం వేస్తుంది అనమాట ఇక్కడ. అంటే చుట్టుపక్కలంతా కూడా బాగా ఐసోలేటెడ్గా ఉంది. ఇంక ఈ ఫారెస్ట్ ఏరియా, బట్ ద క్లైమేట్ రూట్ నెక్స్ట్ లెవెల్ అసలు. మీకు క్యా బతాము ఆప్కో, అద్దరిపోయింది అసలు. ఆ పక్షులు నాకు నిజంగా చాలా సూతింగ్గా అనిపించింది సోల్కి అయితే. ఐ డెఫినెట్లీ రికమెండ్ ఇఫ్ యూఆర్ నియర్ టు విజయనగరం జస్ట్ విజిట్ సారిపల్లి డ్యామ్ వన్స్. ఆ రోడ్ ఒక్కసారి మీరు విజిట్ చేయండి, అద్దరిపోద్ది. వీడియోస్లో అయితే మనకి వైజాగ్ అండ్ అరకు వెళ్ళిన ట్రిప్స్ వీడియోస్ కూడా మీకు పెడతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ ద కంటెంట్.